మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో విసుగు చెంది కడతేర్చిన కన్నతండ్రి కొడుకు రోజు తాగి తల్లిదండ్రులను వేధిస్తున్నాడని, రోజు జులాయిగా తిరిగి వచ్చి మద్యం తాగుతూ ఉండేవాడని, తల్లిదండ్రులు మందలిస్తే మమ్మల్ని చంపుతామని అనేవాడని, నిన్న సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు తండ్రితో గొడవ పడ్డాడని, విసుగు చెందిన తండ్రి మాదాసు దుర్గయ్య తన కొడుకు మాదాసు శ్రీకాంత్ 29 సంవత్సరాలుగా నిన్న రాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతుండగా కత్తితో నరికి చంపి హతమార్చాడు. విషయం తెలుసుకున్న తూప్రాన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా చేసి పోస్టు మార్టం నిమిత్తం తూప్రాన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి పంపడం జరుగుతుందని సిఐ రంగాకృష్ణ తెలిపారు. కేసులో లింగారెడ్డిపల్లి విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. వివరాలకు వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ 29 ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం 6 గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని అన్నని అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ కారంపొడి జల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళని కొడతారని భయంతో కారంపొడి జల్లి కత్తితోని 4-5 సార్లు మెడ మీద తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అయితే తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగిందనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం. అప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.